దిస్ ఈస్ ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ అ విజిట్ టు పూరి. సో నేను నైట్ టైం మాకు లార్డ్ జగన్నాథ్ దర్శన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈరోజు దగ్గరలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అండ్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దామని ఒక వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాం. కానీ మాకు ఇక్కడ ఫుల్ మోసం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే లైక్ వాళ్ళ టైమింగ్స్ 8 to 5 అంట. సో మాది మాకు ముందే చెప్పలేదు. అలాగే పర్ హెడ్ 500 తీసుకున్నారు. ఒక పెద్ద లిస్ట్ అయితే ఇచ్చారు ఇవన్నీ కవర్ చేస్తామని. కానీ అసలు వాళ్ళు ఒక ప్లేస్కే మమ్మల్ని వదిలేసి మేమే అక్కడ పిచ్చోళ్ళ తిరిగేసి ఇంకా టైం అయిపోయింది, సో నేను ఇది కవర్ చేయను, ఇది కవర్ చేయను, నేను 5 కల్లా వెళ్ళిపోవాలి అని చాలా చాలా చెప్పారు. అలాగే టిఫిన్కి ఒక దగ్గర ఆపితే అక్కడ మళ్ళీ తనకి కమిషన్ పక్కా, మళ్ళీ లంచ్కి ఆపితే అక్కడ కమిషన్ పక్కా, మళ్ళీ ఏది విజిట్ చేయాలన్నా అక్కడ ఎక్స్ట్రా టికెట్స్ అండ్ అవి కూడా వాటిల్లో కూడా కమిషన్ ఉన్నట్టు అనిపించింది. అంత ఒక పెద్ద స్కామ్లా నడిచిందనమాట. కానీ అక్కడ చూపించింది కూడా మేబీ మాకంత అనిపించలేదు ఎందుకో. ఇంకా కామ్గా కూర్చొని ఎవరి కాళ్ళు చిల్ అవుతున్నారు ప్రస్తుతానికైతే. కానీ లాస్ట్లో మాకు నిజం ఏంటో తెలిసింది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా పూరి దర్శన్ ఒకటి, నెక్స్ట్ లింగరాజ్ టెంపుల్ ఇక్కడ ఫేమస్. అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో ఇంకా 2 విజిట్ చేస్తే చాలా అనిపించింది. ఇంకా మొత్తానికి ఇంకా చాలా అలసిపోయాం. ఇంకా జ్యూసెస్ అండ్ కోకోనట్ వాటర్ అయితే తాగుతూనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా అన్నలైతే వ్యాన్లో కూడా నాకు తినిపిస్తూ ఉన్నారు. అయ్యో బాబోయ్ వద్దురా స్వామి అనుకున్నాను. కానీ ఎప్పుడో ఒకసారి అవుట్ సైడ్ వెళ్ళే మనకి అక్కడ ఎన్వైర్న్మెంట్కి తగ్గట్టు వాళ్ళ లాంగ్వేజ్ పక్కా 4 ముక్కలు మనకు వచ్చేస్తుంది 1-2 రోజుల్లోనే. కానీ ఇక్కడ నడిచేదంతా మన వాళ్ళతోనే. కానీ వీళ్ళకి ఎందుకు మన లాంగ్వేజ్ రాదో నాకు అర్థం కాదు. సో అది అర్థం కాకపోవడం కాదు, ఇట్స్ ఎ బిజినెస్ అని రియలైజ్ అవ్వాలి.